హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్య లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదిగోండి నేను రోడ్ ఎక్కుతున్నా. అటు చూపించింది అయితే మొగల్తో రోడ్ అవుతుందండి. నేను మా ఊరి నుంచి సీతారాంపురం నుంచి నర్సపూర్ వెళ్తున్నానండి. కానీ మామూలుగా సెంటర్ కన్నా వెళ్తున్నానండి. మాకు నరసాపురం 10 రూపీస్ ఛార్జ్ అండి. మా సీతారాంపురం నుంచి ఇదిగోండి నేనైతే ఆటో ఎక్కాను. ఇట్లా నేను చూపిస్తాను చూడండి. మా ఊరు నరసాపురం వెళ్ళేది ఎలా ఉంటుందో ఏంటో నేను చూపిస్తాను చూడండి. ఆటోలో అయితే వెళ్తున్నామండి. చూడండి అది హైవే వెళ్తుందండి. హైవే రోడ్ ఉండేది. అటు వెళ్తే మన హైదరాబాద్ నుంచి వైజాగ్ సైడ్ వెంటకు వస్తే కనుక మనం అయిపోయిన మా ఊళ్ళోనే పెట్రోల్ ఉంటుంది. సీతారాంపురం పెట్రోల్ బంక్. నాతో పాటు వేరే ప్యాసింజర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు వీడియో అయితే చూడండి. అదంతా సర్వీస్ ఒకటి అయిపోయింది. అదంతా ఇదంతా మామిడి తోట అండి. మామిడి తోట చూడండి. మా సైడ్ ఎక్కువగా మామిడి తోట, జీడి తోట ఉంటుందండి. ఇదైతే నర్సరీ అండి. జీడి తోట, మామిడి తోట అవన్నీ ఉంటాయండి ఎక్కువగా మా సైడ్. పండేవంటే జీడి తోటలో, మామిడి తోటలో, సీతాఫల చెట్లు, మామిడికాయలు అయితే మాకైతే ఎక్కువగా ఉండదండి. అంత మామిడి తోట ఉంటుంది మాకంతా. ఇదైతే స్వర్ణాంధ్ర రూట్ అండి. మీకు తెలిసే ఉంటుంది. స్వర్ణాంధ్ర కాలేజ్ అది ఇటు సైడ్ రూట్ అదండి. స్వర్ణాంధ్ర రూట్ దగ్గర ఆగామండి. మాకు ఎవరైనా ఎక్కుతారేమో కాలేజీ వాళ్ళు అనుకోని నేను ఈవినింగ్ టైంలో వెళ్ళానండి. నాకు సైడ్ చూడండి. మా ఊరైతే చాలా బాగుంటుందండి. ఇదంతా నరసాపురం రోడ్ అండి. మీరు ఎప్పుడైనా నరసాపురం వస్తే కామెంట్ చేసి లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదంతా నరసాపురం అండి. ఇదంతా షాపింగ్స్, ఫర్నిచర్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు కొబ్బరి తోట, మామిడి తోట అవి ఎక్కువగా ఉంటాయండి మా సైడ్ అయితే. చూడండి ఇదంతా మామిడి తోట. ఇటు సైడ్ అంతా మామిడి తోట ఉంటుంది. ఇదైతే లేస్ పార్క్ అండి. లేస్ అదంతా అలా లెక్కలు అవన్నీ ఉంటాయండి. అల్లికలు అవి లేస్ నేర్చుకోవచ్చు. లేస్ పార్క్ అది. లేస్ పార్క్ నుంచి ఇదంతా మామిడి తోట అండి. షాపింగ్స్ అవన్నీ షాపులు